మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ ప్రత్యేకమైన దినం, ప్రభు దినం, దేవుని సన్నిధిలో మనమందరం ఘనంగా ఆయనను ఆరాధించాం. అందును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మంచిది ప్రియులారా, కొద్ది సమయం దేవుని పరిశుద్ధ గ్రంథములో వాక్యము ధ్యానం చేద్దాం. 65వ కీర్తన. 65వ కీర్తన. నాలుగవ వచనం చదువుకుందాం. 65వ కీర్తన 4వ వచనం. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. సహాయం కొరకై ప్రార్థన చేసుకున్నాం. మహిమగల దేవ, మహోన్నతుడా, మా రక్షకుడా, మీ పాదాలకు వేల కొద్ది వందనాలు. స్థానిక సంఘం, మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం గుంటూరు మహాపట్టణంలో మీరు మీ కొరకై ప్రత్యేకపరిచిన జనుల ద్వారా మీరు ఏర్పరిచిన ఈ పరిచర్య శ్రేష్టమైన బలమైన మీ కార్యములను బట్టి స్తోత్రాలు. ప్రకటించిన ప్రకటనలన్నింటిని బట్టి మీకు స్తోత్రాలు. స్థానిక సంఘ అవసరతలు అక్కర్లు మీరే తీర్చండి ప్రభువా. వాక్యమైన దేవుడు, నిపక్షంగా నిలిచిన నీ దాసుడు, బలహీనుడు, వెట్టివాడు, అవసరమైన తలంపులు సంగతులు మీ ద్వారా సంపూర్ణంగా మాకు అనుగ్రహించమని సమస్త ఘనత, మహిమా, ప్రభావాలు మీకు ఆరోపణ చేయొచ్చు. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, 65వ కీర్తనలో దావీదు అనేకమైన సంగతులు మాట్లాడుతూ దేవుని ఆవరణ, దేవుని మందిరం, దేవుని పరిశుద్ధ ఆలయము, 3 మాటలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆవరణ, ఆలయము, మందిరము. ఈ మందిరములో ఆయన చేత చేర్చుకొనబడిన వారు తృప్తి నొందెదరు అని దేవుని యొక్క వాగ్దానము 65వ కీర్తనలో జ్ఞాపకం చేశాడు. దేవుని మందిరం తిమోతి పత్రిక ప్రకారం జీవమగల దేవుని సంఘం. ఆ సంఘములో జనుల యొక్క ప్రవర్తన, దేవుని మందిరములో అనగా జీవమగల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించవలెనో అది నీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అట్టి సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని తిమోతి 3వ అధ్యాయంలో చెప్పాడు. సత్యమునకు స్తంభము, ఆధారము. సత్యమనగా వాక్యం. ఆ వాక్యమే ఆధారంగా ఆ సంఘము ఉండాలి. వాక్యానుసారమైన సంఘం, వాక్యానుసారమైన భక్తి. ఆ వాక్యము ప్రభువే, మరి ఒకరెవరో కాదు. ఆ వాక్యము ప్రభువే. ఉదయకాలములో ఈ మందిర ఆవరణ, దానిలో నివసించు జనులు వారందరూ నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. దీనిలో 3 లైన్లు ఉన్నాయి. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. కీర్తనకారుడు అనేకమైన ధన్యతలు ఈ గ్రంథములో తెలియపరిచాడు. 1వ అధ్యాయం 1వ వచనంలోనే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక,
యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ఆనందించుచు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కొన్ని విడిచిపెట్టిన వాడు, కొన్ని స్థలాల నుండి వెలుపలికి వచ్చిన వాడు ధన్యుడు అన్నాడు. దేవుని చేత నీవు ధన్యుడవు అనిపించుకోవాలంటే దుష్టుల ఆలోచన, పాపుల మార్గము, వాటిని విడిచిపెట్టాలి. వాడు విడిచిపెట్టిన వాడు ధన్యుడు అన్నాడు. అక్కడే 32వ అధ్యాయంలో మరి ఒక మాట చెప్పాడు కీర్తనకారుడే. 32వ కీర్తనలో ఏమన్నాడంటే, తన పాపములకు పరిహారము నొందినవాడు. 32వ అధ్యాయం 1వ వచనములో తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు. ఇవంతా సీక్వెన్స్. ఇది మీరు పాత మలినమైన జీవితాన్ని విడిచిపెట్టి బయటికి రావాలి, అది ధన్యతే. బయటికి వచ్చిన వాడు తన అతిక్రమములకు పరిహారము పొందాలి. పరిహారం అంటే ర్యాన్సమ్ అంటారు, అది క్రయధనం. అతిక్రమములకు క్రయధనము చెల్లించబడాలి, విమోచన ధనము చెల్లించబడాలి. ఈ క్రయధనము వివిధ రకాలుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి కనాను చేరిన తరువాత కనాను చేరిన లేవీయులు, కనాను చేరిన ఇతరులు 11 గోత్రముల వారు. ఒక గోత్రము వారు లేవీయులు, మరి ఒక గోత్రము వారు మిగిలిన 11 గోత్రముల వారు. ఇప్పుడు దేవుడు మోషే ద్వారా తెలియపరిచింది ఏమిటంటే, ఇశ్రాయేలులో ఆ పిల్లలను విమోచించుట కొరకై ప్రతి పిల్లవానికి 11 గోత్రముల పిల్లవానికి లేవీయులలో ఒకడు పరిహారముగా ఎంచబడతాడు. ఆ లేవీయుల సంఖ్య, లేవీ జనుల సంఖ్య 11 గోత్రముల సంఖ్య. వారు వీరికి విమోచన కలుగు చేస్తారు. యాజకులు వారు లెక్కించినప్పుడు 252 మంది తక్కువయ్యారు, మిగిలిపోయారు. 11 గోత్రముల పిల్లలలో 252 మంది మిగిలిపోయారు. వారికి విమోచన ఎలా? వారిని విమోచించడానికి సరిపోయిన లేవీయులు లేరే. కనుక మోషే ద్వారా దేవుడు తెలియపరిచింది ఏమిటంటే, వారి కొరకై ఒక్కొక్కనికి 5 తులముల వెండిని మీరు క్రయధనముగా యాజకునికి చెల్లించండి. యాజకునికి చెల్లించండి. విమోచన క్రయధనం, విమోచించబడుట. ఆ 11 గోత్రముల వారు వారి శాపము నుండి, పాపము నుండి విమోచించబడుట కొరకై కొరత పడిన ధనమును చెల్లించుట క్రయధనం. కొరత పడిన ధనమును చెల్లించుట క్రయధనం. వారికి ఒక్కొక్కరికి 5 తులముల వెండి తూచి యాజకునికి సమర్పించగా మిగిలిన వారు విమోచించబడ్డారు. ఇది ఐగుప్తు నుండి కనాను వచ్చిన వారి లెక్క. వారి విమోచన కొరకై చెల్లించబడిన క్రయధనం. అన్యులమైన నీవు నేను విమోచించబడాలంటే వెండి బంగాలు సరిపోతాయా? వేలాది నదులంత విస్తారమైన తైలం సరిపోతుందా? మన జ్యేష్ఠ పుత్రుని ఇచ్చినా అది సరిపోతుందా? అది ఎన్నడూ తీరక అట్లుండవలసినదే. 49వ కీర్తనలో ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. అతడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లుగా అతని నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడు లేడు. లేవీయులు లేరు, వెండి బంగారములు సరిపోయినవి కాదు. పేతురు అంటున్నాడు కదా, వెండి బంగారములు వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన ప్రశస్తమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడి తిరిగి అని మీరు ఎరుగుదురా అన్నాడు. ప్రియులారా, ధన్యతలు దావీదు కీర్తనలో మాట్లాడుతున్నాడు. వెలుపలికి వచ్చారా? ధన్యులే. వెలుపలికి వచ్చిన వారు, ఐగుప్తు విడిచి వచ్చిన వారు స్వతంత్ర భూమిలో ఉండాలంటే పరిహారము పొందాలి. వారి పాపములకు పరిహారము పొందాలి. కనుక ఈ వేళ ఒకరి ద్వారా చెల్లించబడింది అమూల్యమైన రక్తం, పాపము లేని, కల్మషము లేని రక్తం. ఇకెన్నడూ మరి యొక్క బలి అవసరము లేని ఏకైక బలి
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనకు తానే సిలువలో అర్పించాడు. కనుక ఇప్పుడు ఏమంటున్నాడంటే 32వ కీర్తనలో తన అతిక్రమములకు పరిహారం పొందిన వాడు ధన్యుడు. మనమందరం అతిక్రమించిన వారమే. ఒక పరిహారం ఏర్పడింది, ఆ పరిహారం సిలువలో చెల్లించబడింది. ఆ పరిహారం వైపు చూడండి, అది కూడా నీకే. ఆయన చెల్లించిన ఆక్రయధనం నీకే, ఆయన చెల్లించిన అమూల్యమైన రక్తం నీ కొరకు కూడా ఉంది అని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇక్కడ ఎవరు ధన్యుడు? తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. ప్రాయశ్చిత్తార్థమైన బలియాగముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో పశువు వలె వధించబడ్డాడు. ప్రియుల మరొక మాట కీర్తనకారుడే ఒక చోట అన్నాడు. 34వ కీర్తన 8వ వచనంలో, 34వ కీర్తన 8వ వచనం, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిటి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. 3వ ధన్యత, పాపము నుండి విడుదల పొందిన వాడు ధన్యుడు, పాపమున్న స్థలములో నుండి వెలుపలికి వచ్చిన వాడు ధన్యుడు, తన అతిక్రమములకు పరిహారము పొందినవాడు ధన్యుడు. ఇప్పుడు ఒక ఆశ్రయపురం మనకు ఏర్పడింది, మనం దాగు చోటు ఒకటి ఏర్పడింది. యెహోవా మన దాగు చోటు, మన కోట, మన సురంగము, మన రక్షణ సురంగము. మీరు దాగి ఉండవలసిన స్థలం అది. ఆనాడు ఇశ్రాయేలీయులకు ఏర్పడిన 6 ఆశ్రయపురముల వంటి ఆశ్రయపురాలు కావు. ఆశ్రయపురాలు కూడా తాత్కాలికమైనవే. ఎందుకనగా ఆ ప్రధాన యాజకుడు ఆ గ్రామంలో లేదా ఆ స్థలంలో ఉన్న ప్రధాన యాజకుడు చనిపోయే వరకే నీకు రక్షణ. అతడు చనిపోతే మరలా నువ్వు తీర్పులోకి రావాల్సిందే. దాగి ఉన్నావులే కానీ ఆ యాజకుడు ఉన్నంత కాలమే నీకు రక్షణ. యాజకుడు పోతే మళ్ళా రక్షణ లేదు, వెలుపలికి తేబడతాడు, అతని మీద విచారణ జరుగుతుంది. కానీ మన ప్రధాన యాజకుడు మరణము లేనివాడు, శాశ్వతమైన వాడు కదా. అందుకే ఇక్కడేమన్నాడంటే ఆయనను ఆశ్రయించున్నారు ధన్యుడు. 3 భాగాలు, ఒక స్టెప్ బై స్టెప్ మాట్లాడుతున్నాడు. విడుదల పొందారా? మంచిది. నీ పాపములకు పరిహారం ఒక చోటు ఉంది అని ఆ పరిహారం కొరకై వెదికారా? మంచిది. ఇప్పుడు పరిహరించబడిన తర్వాత, పాపములు క్షమించబడిన తర్వాత ఆశ్రయపురం ఉన్నది. ఆశ్రయపురం సంఘమే. 6 ఆశ్రయపురాలు ఇప్పుడు లేవు, కానీ సంఘమన ఆశ్రయపురం సర్వలోకములో యూదులకేమి అన్యులకేమి సమస్తమైన మానవుల కొరకై దేవుడు ఏర్పరిచిన ఏకైక ఆశ్రయపురం సంఘం. ఈ సంఘములో దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని చేర్చాడు. సంఘములో వాక్యము చేత పోషిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త దినదినము మనల్ని, యేసు దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన మరలా రాబోతున్నాడు, ఆయన రాజ్యములది సిద్ధపడండి అని దినదినము వాక్యము చేత మనల్ని తర్బీదు చేస్తున్నవాడు పరిశుద్ధాత్ముడు. ఆలోచన చేద్దాం. 3 ధన్యతలు దావీదు మాట్లాడాడు. మరొక మాట గమనించండి. 40వ కీర్తన 4వ వచనం. 40వ కీర్తన 4వ వచనం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఎందుకు? ఆయన ఎందుకు నమ్ముకోవాలి? నమ్మకమైన సాక్షి. ఆయన కుమారుణ్ణి ఇస్తాను అన్నాడు, ఇచ్చాడు. మన పాపములు క్షమిస్తాను అన్నాడు, క్షమించాడు. పరిశుద్ధాత్మను పంపిస్తాను అన్నాడు, పంపించాడు. ఆయన వచ్చే వరకు మనకు వాక్యము ఆధారంగా ఇస్తాను అన్నాడు, వాక్యం ఇచ్చినవాడు. మరలా ఆయనను పంపి నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెడతాను అని వాగ్దానం చేశాడే. ఎవరి చేత పంపబడ్డాడు? ఆ తండ్రి చేత పంపబడ్డాడు. నమ్మండి. అది మనకు తెలియదు, ఆయన చెప్పాడు, నమ్ముతున్నాం. ఎందుకు నమ్ముతున్నాం? ఆయన నమ్మడానికి ఆధారమైన అనేకమైన సంగతులు మన ఎదుట ఉంచాడు. సృష్టి ఆరంభము నుండి ఇప్పటి వరకు మానవులను నిర్మించిన వాడు ఆయనే, పోషిస్తున్నవాడు ఆయనే. పాపములో పడిన మానవుల కొరకై ప్రాచిత్తాకమైన బలియాగముగా ఆయన కుమారుని ఇచ్చిన వాడు ఆయనే. ఇవన్నీ చేసిన వాడు, తన కుమారుని, ఏకైక కుమారుని మనకి ఇవ్వడానికి వెలుగు తీయని వాడు. ఆయనతో సమస్తము ఇవ్వడు అని మనం ఎందుకు అనుకోవాలి? నమ్ముతున్నాం. ఇదే నమ్మకం అంటే. అదేమిటో మనకు తెలియదు, కానీ
కొన్ని మనకు తెలుసు, కొన్ని మనకు తెలియవు. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 29వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 29వ వచనం. కొన్ని సంగతులు మనకు తెలుసు, కొన్ని సంగతులు మనకి తెలియదు. ఏమన్నాడు ఇక్కడ? రహస్యములు ఎవరికి చెందినవి? జాగ్రత్తగా చూడండి, అందరూ చూడండి. 29 రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవి. ఇది చాలా విషయాలు బయలుపరిచాడు దేవుడు. ఈరోజు బయలుపరిచినవి కొన్ని, మర్మమైనవి కొన్ని కదా. వాక్యము మర్మమైనట్టుగా ఉండగా ఈ మర్మములు వెలికి తీయడానికి దేవుడు నాకు సామర్థ్యం ఇచ్చాడు అని అపోస్తుడైన పౌలు మాట్లాడాడు. అంతకుముందు ఎవరికి మర్మాలు తెలియవు, వాక్య మర్మాలు తెలియవు. వాక్యములో గ్రహించి హృదయంలో ధ్యానించి వాక్యము యొక్క ఉద్దేశం ఏమిటో గ్రహించి సంఘానికి అందించిన వాడు అపోస్తుడైన పౌలు, పేతురు మొదలైన వాడు. వాక్య మర్మములు ఎరుగుట దేవునిది. కనుకని ఇక్కడ 29 ఏమన్నాడంటే రహస్యములు దేవునివి, రహస్యములు దేవునివి. ఏమో యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? ఆ రాకడ గురించి నాకు తెలియదు అన్నాడు. ఆ సమయం ఎప్పుడో నాకు తెలియదు, నాకు కూడా తండ్రికే తెలుసు. తండ్రి ఎప్పుడు పంపిస్తాడు, తండ్రి ఎప్పుడు అనుమతిస్తాడు, అప్పుడే ఆ రాకడ ఉంటుంది. కొందరు అక్కడ అంటారు, కొందరు ఇక్కడ అంటారు. నమ్మవద్దు. దుర్బోధలు ఉన్నాయి, నమ్మవద్దు. కలిపి చరిపెడి బోధలు ఉన్నాయి, నమ్మవద్దు. కళలు గనేవారు ఉన్నారు, నమ్మవద్దు. నేను మళ్ళీ అంటున్నా, ఈ ధర్మశాస్త్ర వాక్యము తప్ప మరొక ప్రవచనానికి అవసరం లేదు. దేవుడు చెప్పవలసిందంతా ఈ బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాల్లో చెప్పేశాడు. మరి ఒకటి ఇంకొకటి వచ్చి ఇంకొక సంగతి చెప్పాల్సిన, ఇంకొక బైబిల్ రాయాల్సిన అవసరం లేనే లేదు. నమ్మకుడి, జనుల తంత్రములను మీరు నమ్మకుడి. ఎందుకు అంటే రహస్యములు దేవునివి, ఆయన మర్మములన్నీ దీనిలో ఉంచిపెట్టాడు. కనుకనే బైబిల్ గ్రంథం, ఒక ఆయన అన్నాడట, ఎప్పుడు బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటే, ఆఫీస్కి వెళ్ళినప్పుడు, బయటకు వచ్చినప్పుడు, బజార్లో ఉన్నప్పుడు ఎప్పుడు బైబిల్ గ్రంథం చేతిలో ఉంటుంటే, ఏంటి పుస్తకం ఇన్ని రోజులు చదువుతున్నా, అయిపోలేదా అన్నాడట. ఈ పుస్తకం ఏంటి రోజు రోజు చేతిలో పట్టుకొని తిరుగుతున్నా, అయిపోలేదు ఇంకా. నేను చూడు ఎన్ని పుస్తకాలు మా ఇంట్లో ఇన్ని నవలలు ఉన్నాయి, గంటకోడు చదువుతాను అన్నాడంట. ఏంది పుస్తకం అయిపోవట్లేదంటే, ఇది చచ్చేదాకా అయ్యేది కాదు, ఇది చచ్చిపోయేదాకా అయ్యేది కాదు. ఎందుకంటే దానిలో మర్మాలు ఉన్నాయి, నీ గురించి నా గురించి సంగతులు ఉన్నాయి. ఈ రోజులు మనం ఏం చేయాలో బైబిల్ గ్రంథం తెలిసి చదివితే ఈ రోజు చేయవలసిన కార్యాలన్నీ దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ఏ విషయాలు ఎలా ప్రవర్తించాలో మన ప్రవర్తన నియమావళి మొత్తం బైబిల్ గ్రంథంలో చెప్తాడు. వాక్యాన్నే మనుషుల యొక్క నువ్వు ఇదవుతావు, నువ్వు అదవుతావు, అప్పుడు ఇది జరిగింది, నీ కొడుకు ఇట్లా అవుతాడు, ఇవన్నీ నమ్మకండి. బైబిల్ చదవండి, బైబిల్లో చెప్తాడు నీ కొడుకు ఏమవుతాడో, నీ కూతురు ఏమైందో బైబిలే చెప్తుంది. ఆలోచన చేద్దాం. అందుకే 29 ఏమన్నాడంటే రహస్యములు యెహోవావి. ఇప్పుడు మనకు తెలిసినవే మనవి. ఏమన్నాడు ఇక్కడ? ద్వితీయోపదేశకాండం హోషేయమంటున్నాడు, మనకు తెలిసినవి మనవి, తెలిసినవి కొన్ని, తెలియనివి కొన్ని. ఆలోచన చేద్దాం ప్రియులారా. మనకు తెలిసిన వాటి సంగతులే ఈ ఉదయకాలంలో ధ్యానం చేద్దాం. ఏమన్నాడు ఇక్కడ? 65వ కీర్తనలో అన్ని ధన్యతలు చెప్తున్నాడు. ఎవడు ధన్యుడట? నీ ఆవరణములలో, నీ ఆవరణములలో, ఆయా 4వ వచనములో, నీ ఆవరణములలో నివసించువాడు ధన్యుడు. ఐ వాంట్ టు లివ్ ఇన్ అవర్ ప్రెమిసెస్. ఆయన ప్రెమిసెస్ ఒకటి ఉంది, దానికి ఆ ప్రెమిసెస్ కి చుట్టూ గోడ ఉంటుంది, కట్టడలు, ఆయన యొక్క నియమాలు, ఆయన కట్టడలు. నీ ప్రెమిసెస్ లో ఉండాలని ఇష్టపడుతున్నా, నీ ఆవరణలో ఉండాలని ఇష్టపడుతున్నా. ఆవరణ వెలుపల లోకం ఉంది, ఆవరణ లోపల సంఘం ఉంది, ఆవరణ లోపల సంఘం ఉంది. ప్రియులారా, సంఘములో ఉన్నావా, ఆవరణలో ఉన్నావా, నీవు ధన్యుడివే. ఆవరణలో ఏం జరుగుతుంది? ఆయనను గూర్చిన సంగతులు దినదినమే బోధించబడుతున్నాయి. మన హృదయంలో ఎరుగని సంగతులు, వాక్యం రహస్యమైన సంగతులను ఆయన వెలుపలకు తెచ్చి వారికి బోధిస్తున్నాడు. 24వ అధ్యాయంలో లూకా సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు. తిరిగి లేచి
ఆయన మరణించిన అక్కడ నుండి పునరుద్ధానుడై ఎమ్మాయి గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇద్దరు వ్యక్తులు ఆయన వెంట నడుస్తున్నారు, ఆయన ముందుగా నడుస్తున్నారు. వాళ్ళు ముచ్చటిస్తున్నారు. యేసయ్య లేచాడంట, మగ్దలేని మరియ చూసిందంట, సమాధి రాయి పొరలించబడిందట, ఆయన వస్త్రములు అక్కడ పడి ఉన్నాయంట, ఆయన వెలుగులోనే ఆయన మహిమలో ఉన్నాడట అనే సంగతులు వారు మాట్లాడుకుంటూ ఉండగా యేసయ్య వారిని వెంబడిస్తూ ఏమన్నాడు, పోయి మీరు ఏ విషయాలు మాట్లాడుకుంటున్నారు? గుర్తుపట్టలేదు వాళ్ళు, ఆయనను గుర్తుపట్టలేదు. మీరు ఏమిటి, ఏ సంగతులు మాట్లాడుతున్నారు? అవి యేసును గూర్చిన సంగతులే. వాళ్ళు ఏమన్నారు, అవి యేసును గూర్చిన సంగతులే. యెరూషలేములో ఉన్నావే, నీకు సంగతులు తెలియవా? యేసయ్యనే అంటున్నారు. ఏమంటున్నారు? ఆయనను గురించిన సంగతులే ఆయనకు తెలియవాడుతున్నారు. ఇది ఈరోజున్న మానవుల పరిస్థితి. అది ఆయన గురించిన సంగతులే ఆయనకి తెలియదు. ఈ సంగతులు నీవు ఎరుగవా? ఆయన లేచి ఉన్నాడట అని అంటానే యేసయ్యమన్నారు తెలిసిన మందమతులారా అన్నాడు. పదం గుర్తు పెట్టుకోండి. అక్కడ 24వ అధ్యాయంలో ఏమన్నాడు? మతి మందించడం, ఆ మందంగా ఉండటం. మతి మందంగా ఉండటం అర్థం అంటే అర్థం ఏంటి? ఒకసారి చెప్తే అర్థం కాదు, 2 సార్లు చెప్తే అర్థం కాదు, 3 సార్లు చెప్తే అర్థం కాదు. అర్థం కాదా? ఇట్లా ఉండకూడదని ఎంత కాలం నుంచి వాక్యం వింటున్నావు? ఇట్లా మాట్లాడకూడదని ఎంత కాలం నుంచి వాక్యంలో వింటున్నావు? మతులా చురుకైన వారా? హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అని ఉందలే కానీ ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే మందమతులంట. మందమతులారా, లేఖనములలో రాయబడిన సంగతులు, కీర్తనల గ్రంథములో రాయబడిన, నన్ను గురించి రాయబడిన సంగతులు మీరు ఎరుగరా? కీర్తనల గ్రంథము అన్నాడు. ఆయనకి మాచర్లో నేను వాక్యం చెప్తా, కీర్తనల గ్రంథము అనేసరికి కోపం వచ్చింది. కీర్తన గ్రంథం అంటాం, కీర్తనలవి గ్రంథం ఏంటి అన్నాడు. లూకాసు వార్త 20వ అధ్యాయం చూడు అన్నా, తిప్పు అన్నా. యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? కీర్తనల గ్రంథము అన్నాడు. అక్కడ ఏమన్నాడు? కీర్తనల గ్రంథమే. అది గీతాలు అయితే కావచ్చులే కానీ సమకూర్చబడి ఒక చోట రాయబడినప్పుడు గ్రంథం, అది గ్రంథమే. కీర్తనల గ్రంథంలో నన్ను గురించి రాయబడిన సంగతులు అన్నాడు. ఆలోచన చేద్దాం. ఈరోజు చాలా లిట్మస్ టెస్ట్ అంటారే, పరీక్ష చేసుకున్నాం. ఈ పరీక్షలో మనం నిలుస్తామో లేదు. ధన్యుడు ధన్యుడు ధన్యుడు, లోక సంగతుల నుండి వెలుపలకు వచ్చిన వాడు ధన్యుడు, అతిక్రమములకు పరిహారం అందినవాడు ధన్యుడు, ఆయనను ఆశ్రయముగా చేసుకున్నవాడు ధన్యుడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. 65వ కీర్తనలో నమ్ముకున్నవాడు. ఇవన్నీ జరిగిన తర్వాత 5వది ఏమిటంటే ఆయన సంఘములో, ఆయన ఆవరణంలో ఇటు అటు వెళ్లకుండా ప్రవర్తన నియమావళి ఇక్కడుంది. నీవు నడవలసిన విషయాలన్నీ ఇక్కడ ఉన్నాయి, నువ్వు నేర్చుకోవాల్సిన విషయాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉండాలి, ఇక్కడ నివసించాలి. నివాసయోగ్యమైన గృహాలు మనకు ఉన్నాయిలే కానీ మన ఆత్మ నివసించాలి, సంఘములో నివసించాలి, సహవాసములో నివసించాలి ప్రియులారా. కనుకనే దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు. మళ్ళీ ఇక్కడ 65 కీర్తన 4వ వచనం మళ్ళీ చదువుతున్నాను. నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. ఈ పదం మనసులో పెట్టుకోండి. నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు. దేవుని చేత ఏర్పరచబడుట, దేవుని చేత చేర్చబడుట. ఏర్పరచుకొనిన వాడు ఆయనే, చేర్చిన వాడు ఆయనే. 2 పదాలు. దీని మీద మనం ధ్యానం చేద్దాం, కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. నీవు ఏర్పరచుకుని నీ చేత చేర్చుకొనబడిన వాడు ధన్యుడు. ఏర్పరచుకుంటాడు ఆయన, ఎందుకో తెలియదు. ఒక క్రమాన్ని ఆరంభించాడు దేవుడు. అబ్రహాముకు ముందు దేవుడు ఎవరిని ఏర్పరచుకోలేదు. ఆయా పనులు వారి చేపట్టడానికి పనులు వారికి ఇచ్చాడు, కేటాయించాడే కానీ ఆయన పని కొరకై ప్రత్యేకంగా ఏర్పరచుకోలేదు ఎవరిని. అబ్రహాముకు ముందు ఎవరిని ఏర్పరచుకోలేదు. అబ్రహామును ఏర్పరచుకున్నాడు. ఎందుకు తెలుసునా? ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఆలోచన చేశాడు. మన పుట్టక ముందే, మన తరతరములు ఇక రాబోయే జనాంగము ఇంకా రాకముందే మనందరిని గురించి ఆలోచించి మనందరికి ముందుగా ఒకరిని దేవుడు
ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషువ గ్రంథంలో ఒక మాట చూడండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లనే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పున్నదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. ఒక సీక్వెన్స్ మాట్లాడుతున్నాడు. ఈరోజు సంఘంలో చేర్చబడిన ప్రియుడా, వాక్యం వింటున్న ప్రియుడా, నీ గురించిన ఏర్పాటు దేవుడు ఎప్పుడు తీసుకున్నాడు? దేవుడు ఎప్పుడు చేశాడు? నీ గురించిన భద్రత దేవుడు ఎప్పుడు ఆలోచన చేశాడు? ఇక్కడ ఒక చరిత్ర యెహోషువ సంఘమందరినీ కూర్చి వారితో మాట్లాడుతున్నాడు. ఓ సంఘమా విను, ఓ ఇశ్రాయేలు విను. ఊరికే ఐగుప్తు నుండి వెనక్కి తెచ్చాడా? లేదా ఊరికనే ఐగుప్తులోనికి మిమ్మల్ని పంపాడా? ఈ 70 మందిని పంపి 20 లక్షల మంది జనులున్నట్లుగా దేవుడు ఊరికనే మిమ్మల్ని వృద్ధిపరిచాడా? మీరు ఆయనకు స్వకీయ జనం, స్వకీయ సంపాద్యం. మిమ్మలను లోకంలో ఉన్న జనులందరిలో నుండి మిమ్మలను నేను ప్రత్యేకపరుచుకున్నాను. మీరు ఒక మోడల్ గా ఉండాలి. మాదిరి జనులు, మాదిరికరమైన జనులు. ఈరోజు విశ్వాసులు మాదిరికరంగా ఉండాలి. లోకం ఉంది, మనకంటే లోకమే ఎక్కువ, మాదిరికరమైన వారు తక్కువ. అబ్రహామును ఒక మాదిరి కొరకై ఆయన ప్రత్యేకపరుచుకొని ఒక కుటుంబంలో నుండి వెలుపలికి తెస్తున్నాడు. ఆ చరిత్ర యెహోషువ వారితో మాట్లాడుతున్నాడు. మళ్ళీ చదువుతున్నా చూడండి, 24వ అధ్యాయం 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లా, నేను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పున్నదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి. వచ్చాడా తెచ్చాడా? ఏమన్నాడు ఇక్కడ? అబ్రహాము వచ్చాడా తెచ్చాడా? లోతు వెలుపలికి వచ్చాడా తెచ్చాడా? దేవదూతలు వెలుపలికి తెచ్చారు, లోతు రాలా. అల్లుళ్ళు మీద బెన్న పెట్టుకున్నాడు. నిజమైన వాడే కదా. కుమార్తెలు వ్యర్థమైపోతారని అల్లుళ్ళ కోసం ప్రయాసపడ్డాడు. చివరి నిమిషంలోనైనా మారుతారేమో అనుకున్నాడు. మారలేదు. వాళ్ళు ఎగతాళి చేశారు కదా, ఎగతాళి చేశారు. 19వ అధ్యాయంలో ఎగతాళి చేసిరి. ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఏమన్నాడు ఇక్కడ? తెరహుకు పుట్టిన 3 మగపిల్లలు. ఎవరు? అబ్రహాము, నాహోరు, హారాను. అబ్రహాము, నాహోరు, హారాను. హారాను చచ్చిపోయాడు. హారాను కుమారుడైన లోతు అబ్రహాం ఇంటిలో పెంచబడుతున్నాడు. లోతుకు అక్కలు కూడా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, అక్కలు కూడా ఉన్నారు. అక్కలు అక్కడే ఆగిపోయారు. లోతు ఒక్కడే వెలుపలికి తీసుకొని రాబడ్డాడు. మంచిది. ఇక్కడ నాహోరు దేవుడు కదా. యాకోబు 34వ అధ్యాయంలో 32వ అధ్యాయంలో లాబానుతో ఏమంటున్నాడు? అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, మా పితరుల దేవుడు అన్నాడు. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, మా పితరుల దేవుడు. ఇక్కడ యెహోషువ ఏమంటున్నాడంటే, దేవుడు మీ పితరులను ఎక్కడి నుంచి తెచ్చాడు? నది అద్దరి నుండి తెచ్చాడు. యూఫ్రటీసు నది అద్దరి నుండి తెచ్చాడు. యూఫ్రటీసు నది అద్దరి గుర్తుపెట్టుకొని మనసులో పెట్టుకోండి. యూఫ్రటీసు నది, టైగ్రీసు నది, 2 నదులు. యూఫ్రటీసు నది, టైగ్రీసు నది. 2 నదుల మధ్య ఉన్నదే మెసొపొటేమియా అంటారు. మెసొపొటేమియా అనగా 2 నదుల మధ్య స్థలము మెసొపొటేమియా. మెసొపొటేమియాలో చాలా సార్లు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మెసొపొటేమియా అన్నా అదే, బబులోనియా అన్నా అదే, షీనారు దేశమన్నా అదే, కల్దీయుల దేశమన్నా అదే,
ప్రియులారా, ఏమన్నాడు? అరామీయుల దేశమన్నా అదే, అరామీయుల దేశమన్నా అదే. ఇవన్నీ కూడా ఒకే దేశానికి పేర్లు, వివిధ రకాలైన పేర్లు. ఆ పేర్లన్నీ కలిపితే ఈ రోజున ఇరాక్ దేశం, ఈనాడున్న ఇరాక్ దేశం, భూమి మీద ఉన్న ఇరాక్ దేశం. అబ్రహాం ఎక్కడి వాడు? అబ్రహాం ఎక్కడి వాడు? ఆదాము ఎక్కడ పుట్టాడో అక్కడ పుట్టినవాడు అబ్రహాం. ఏదైనా వనములో ఆదాము ఎక్కడ పుట్టాడో అక్కడ పుట్టినవాడు ఈ అబ్రహాం. కనుకనే అక్కడ ఒకడు తప్పిపోయాడు, అక్కడి నుంచే ఒకడిని పట్టుకున్నాడు దేవుడు. అక్కడ నుంచే పోయిన చోట నుండి ఒకరిని వెతికి భూలోకములో సర్వలోకములో మానవులందరి విశ్వాసమునకు ఆది పితరుడిగా ఉంచడానికి అబ్రహామును వెలుపలికి తెచ్చిన వాడు దేవుడు. మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. ఎందరో, ముగ్గురు కాదు, ఎంతమంది వచ్చారు. సాంబరాణి బోళము ఈ అంటారు కదా, మూడు చెప్పేదాన్ని ముగ్గురు అనుకుంటారు, నలుగురు ఐదుగురు కూడా తెలియదు. తూర్పు దేశం అంటే ఇరాక్ దేశమే, గుర్తుపెట్టుకోండి. యెరూషలేమునకు ఇశ్రాయేలుకు ముందున్న దేశము తూర్పు దేశం అంటే ఇరాక్ దేశమే. ఆ దేశంలో వారికి ఉన్న ధర్మశాస్త్రాల ప్రకారము వారు ఆ ప్రభువుని కనుగొని వెతుక్కుంటూ వచ్చారని అర్థం. మంచిది, ముందుకు వెళ్దాం. ఇక్కడ ఏమన్నాడు? ఆయన ఆవరణలో నివసించున్నట్లుగా ఆయన చేత ఏర్పరచబడిన వాడు ధన్యుడు, ఆయన చేత చేర్చబడిన వాడు ధన్యుడు. ఏర్పరచబడుట, చేర్చబడుట. సంఘములో ఏర్పరచుకున్నాడు, పరలోక రాజ్యానికి చేర్చుకోబోతున్నాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. సంఘములో చేర్చబడిన వారిని ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసము కలిగి పరలోక రాజ్యానికి ఆయన చేర్చబోతున్నాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. 2-3 సంగతులు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మనము ఏర్పరచబడ్డామా? ఏర్పరచబడితే చేర్చబడే గుంపులో మనం ఉండబోతున్నామా? అందుకే అబ్రహాముని గురించి ఇక్కడ మళ్ళీ ఆ మాట చదువుతున్నా, చూడండి. ఏమన్నాడు? వాడు ఇతర దేవతలను పూజించిన 3వ వచనములో, అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశమంతటా సంచరింపచేసి అతనికి సంతానము విస్తరింపచేసి అతనికి ఇస్సాకును ఇచ్చితిని, ఇస్సాకునకు యాకోబు ఏశావులను ఇచ్చితిని. ప్రియులారా, ఇక్కడ ఒక పెద్ద చరిత్ర వారికి చెప్పాడు. కాలు మోపు స్థలమైనను అబ్రహాముకు ఇవ్వలేదు. నీ గర్భమున పుట్టిన వారు ఈ స్థలమును స్వతంత్రించుకుంటారు అని అబ్రహామును తెచ్చాడు. కానీ అబ్రహాముకు కాలు మోపే స్థలమైన దేవుడు ఇవ్వలేదు అని దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. నిజమే, ఆ స్థలానికి వెళ్ళడానికి మనం అర్హులము కానే కాదు. కానీ ఒకని ద్వారా, ఒకని విధేయత ద్వారా, ఒకని యొక్క విశ్వాసము ద్వారా, ఒకని యొక్క బలియాగము ద్వారా, ఒకరి యొక్క పవిత్రమైన రక్తం అర్పించడం చేత మనమందరము ఆ స్థలానికి వెళ్ళడానికి అర్హులమయ్యాం. మీరు ఎన్నిసార్లైనా చదువుకోండి, గలతీ పత్రిక 3:15 అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వచనము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా భూమి యొక్క సమస్త అన్యజనులకు నెరవేర్చిన కొరకై ఆయన మనందరి కొరకై శాపగ్రస్తుడాయెను. అబ్రహాము ఏర్పరచుకోబడ్డాడు, చేర్చబడ్డాడు, కనానుకు చేర్చబడ్డాడు. ఓ విశ్వాసి, యేసుక్రీస్తులో నీవు ఏర్పరచబడ్డావు. ఎక్కడి నుంచి ఏర్పరచబడ్డావు? ఇక్కడ మళ్ళీ 24వ అధ్యాయం యెహోషువలో ఏమన్నాడు? వారు విగ్రహములు పూజ చేస్తూ ఉండగా నేను వారిని పిలిచితిని. వారు విగ్రహారాధకులై ఉండగా నేను వారిని పిలిచితిని. ఇరాక్ దేశస్తుల యొక్క విగ్రహం ఏంటో తెలుసునా? సూర్యుడు. వారి దేవుడు ఎవరో తెలుసునా? సూర్యుడు. వారు సూర్యదేవత ఆరాధన కలిగిన వారు. ఆ సూర్యుడు ఎవరో తెలుసునా? నిమ్రోదు. ఇరాక్ దేశపు మొదటి ప్రధాని, మొదటి రాజు నిమ్రోదు. 10వ అధ్యాయంలో ఆదికాండంలో నిమ్రోదు వంశం అదంతా. ప్రియులారా, ఆలోచన చేయండి. 14వ అధ్యాయం ఆదికాండంలో మరి ఒక రాజు వస్తాడు, అమ్రాపేలు అనే రాజు వస్తాడు. ఆ దేశపు రాజే, ఇరాక్ దేశపు రాజే, బబులోనియా రాజే అమ్రాపేలు. రాజులను సంహారం చేసి వస్తూ ఉండగా అని ఉంటుంది. ఆ సొదొమను దోచుకున్న వారిలో అక్కడ రాయబడి ఉంది, ఆ షీనారు రాజు అయిన అమ్రాపేలు వారిలో ఒకడు. ప్రియులారా, మంచిది. ఈ విషయాలను మనకు అనవసరం. ఏర్పరచబడ్డామా, చేర్చబడతామా? అబ్రహామును ఎక్కడి నుంచి పిలిచాడు?
బొమ్మల పూజ నుండి పిలిచాడు. ఈరోజు నిన్ను నన్ను ఎక్కడి నుంచి పిలిచాడు? విగ్రహాలలో ఉన్నాం. ఆ దేవుడు ఎవరో తెలియదు. పూర్వం మీరెవరు? దేవుడు ఎరుగని వారు, దేవుడు ఎరుగని వారు, పరజనులు అని పేరు పెట్టబడిన వారు, దూరస్తులు అని పేరు పెట్టబడిన వారు, దేవుడే లేనివారు కదా. 9వ అధ్యాయంలో రోమపత్రికలో రాయబడింది, మీరు పూర్వం దేవుడు లేనివారు, దేవుడు ఎరుగని వారు. గలతీ పత్రికలు కూడా ఆ సంగతులు ఉన్నాయి. అబ్రహామును కూడా ఎక్కడి నుంచి పిలిచాడు? నేనేమంటున్నానంటే ఒక్క పని ఆరంభించాడు అబ్రహాము. ఏమిటా పని? ఏర్పరచుకునుట చేర్చుట. ఆయన చేత ఏర్పరచుకునబడాలి, ఆయన చేతే మనం చేర్చబడాలి. కనుక ఏర్పరచుకున్నవాడు ఆయనే, చేర్చేవాడు ఆయన అయితే ఆయన పక్కకున్న అటు ఇటు దిక్కులు చూస్తే ఎట్లా? మనం అటు ఇటు చూస్తే ఎట్లా? ఇదేమైనా న్యాయమా? పుట్టించినవాడు ఆయన, పోషిస్తున్నవాడు ఆయన, పిలిచినవాడు ఆయన, తీసుకెళ్తానన్నవాడు ఆయన. ఆ ఊరికి దారి మనకు తెలియదు. దారి తెలియకపోతే మన ఇష్టం వచ్చినట్టుగా నడిస్తే దారి తప్పుతామా? దారిలోనే వెళ్తామా? గమ్యం చేరుతామా? ఎప్పటికైనా తెలియని మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటే ఎప్పుడైనా గమ్యం చేరుతామా? గమ్యం చేరలేం. ఒకరోజు మేము అనంతపురం జిల్లాలో కోనాపురం అనే ఊరిలో పరిచర్యకి వెళ్ళాం. దాదాపుగా నెలలో ఒక 20 సార్లు వెళ్తాం ఆ గ్రామాలు, ఆ చుట్టుపక్కల గ్రామాలు. అర్ధరాత్రి ప్రయాణమై దాదాపు 11-12 అయింది. 12 అయిన తర్వాత నాకు స్కూటర్ ఉంది, కారు లేదు. స్కూటర్ మీద వస్తున్నాం, పొలాల్లో నుంచి రావాలి, దారి తప్పిపోయాం. మొత్తం కలిసిన 10 కిలోమీటర్లు లేదు. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 అయింది. చెప్పేవాడు ఇటు దారి చెప్పేవాడు లేడు. తెలియకుండా పోతే ఏమవుతుంది? దారి దొరకదు, గమ్యం దొరకదు. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, నేను అబ్రహామును ఏర్పరచుకుంటేనే. అపోస్తల కార్యగ్రంథం 7వ అధ్యాయం, అపోస్తలుల కార్యగ్రంథం 7వ అధ్యాయం. స్టెఫను మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమన్నాడు ఇక్కడ 7వ అధ్యాయంలో 2వ వచనమే, 7వ అధ్యాయం. అందుకు స్టెఫను చెప్పే పైన ఏమన్నాడు? ఒక ప్రశ్న చూడండి. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాడు. చాలా సంగతులు చెప్తే 6వ అధ్యాయం అంతా చెప్తే ప్రధాన యాజకుడు ఏమన్నాడంటే, స్టెఫను నువ్వేందో చాలా సంగతులు చెప్తున్నావు, ఇవన్నీ నిజమేనా అంటే ఏమైందంటే మళ్ళీ అబ్రహాం నుంచి చరిత్ర చెప్పాల్సి వచ్చింది. లేకపోతే ఇదంతా అతను అడిగాడు కనుక చెప్పాడు. ఈ సంగతులన్నీ చాలా చరిత్ర చెప్పాడు. ఏమన్నాడు? 2వ వచనం చదువుతున్నాం. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, మహిమగల దేవుడు ఆయనకు ప్రత్యక్షం. ఎట్లా పిలిచాడు అబ్రహాముని? 1 to 1 ప్రత్యక్షమై, ఆయనకు ప్రత్యక్షమై. ఈరోజు నీకు నాకు కూడా ప్రత్యక్షమవుతాడు. కలలో కాదు, కలలు అంటుంటే కాదు, బైబిల్ ధరిస్తే ప్రత్యక్షమవుతాడు. అబ్రహాముకు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? బొమ్మల పూజ చేస్తూ ఉండగా మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఇందాకేమన్నాడు? యెహోషువ ఏమన్నాడు? వారు కల్దీయుల దేశంలో ఉండగా, వారు విగ్రహముల ఆరాధనలో ఉండగా ఆ కుటుంబంలో దేవుడు ఏర్పరచుకున్నాడు. వారిలో ఏమన్నాడు? అబ్రహామును పిలిచాడు. అబ్రహామును తన పని కొరకై పిలిచాడు. ప్రియులారా, దేవుడు పిలిస్తే దేవుడు చేయమన్న పనులు ఉంటాయి. ఈరోజు సమస్య ఏంటంటే మనం ఏదో అనుకుంటాం, ఆ పని నెరవేరదు. ఎందుకంటే అది మనం అనుకున్నది. మనం ఏమనాలి? దేవా, నేను ఈ పని అనుకుంటున్నానయ్యా, అది నీకు ఇష్టమేనా? నువ్వు కూడా ఇష్టపడతావా అని దేవుడిని అడగాల. ఇప్పుడు ఏమవుతుందంటే మన ఇష్టాలకి దేవుని ఇష్టాలకి మ్యాచ్ కాట్లా. ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం? ఒక మానవుడు దేంట్లో ఫెయిల్ అవుతాడు? ఎక్కడ ఫెయిల్ అవుతాడు? ఇది దేవునికి ఇష్టమో లేదో అడగట్లేదు మనం. దేవునికి ఇష్టమైందే చేయడానికి మనం ఇష్టపడట్లేదు. దేవుడు ఏమి చెబితే దాని మీద నిలబడటమే మానవుని యొక్క. అబ్రహాము దేవుని నమ్మాను, అంతే. వెళ్ళు
ఎక్కడికో అడగలేదు, ఎందుకో అడగలేదు, ఏమి చేయాలో అడగలేదు, నేను అసలు ఎందుకు వెళ్ళాలి ప్రశ్న వేయలేదు. అబ్రహాము దేవుని నమ్మాను. నమ్మడం అంటే అర్థం ఏంటంటే చెబితే నోరు మూసుకొని వినాలంటే. దానికి మించింది విశ్వాసముగానే కాదు. విశ్వాసం అనగా ఏమంటున్నాడు? ఏమంటారు? నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం కదా. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. విశ్వాసం అంటే ఏంటి? రోమపత్రికలో రాయబడింది. విశ్వాసం అనగా నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నవి. గాలి కంటికి కనపడదు. ఎవరైనా చూడగలరా గాలిని కంటితో? ఉందా లేదా? ఉందా లేదా? లేదంటే చేస్తాం, లేదంటే చేస్తాం. దాంతో మనకు పని ఉంది, దాంతో మనకు పని ఉంది. కంటికి కనబడేదే విశ్వాసం, దాన్ని నమ్మడమే విశ్వాసం. గాలిని కనపడకపోయినా నమ్మి దాన్ని స్వీకరిస్తున్నామే. దేవుడు మనకి కనబడకపోయినా ఆయన నమ్మి మన హృదయంలో స్వీకరించడమే జీవం. దానికి మించిందేమీ లేదు. ఇక్కడ ఏమన్నాడు? జీవము గల దేవుడు, మహిమ గల దేవుడు ఎక్కడ పట్టుకున్నాడు? మెసొపొతామియాలో రాకబొరకు ఎక్కడన్నాడు? మళ్ళీ చెప్తున్నా, అక్కడ 7వ అధ్యాయం 2వ వచనం. అందుకు స్తెఫను చెప్పినదే మాట, సహోదరులారా తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉన్నకు మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు, మళ్ళీ ఇక్కడ ఆ పేరు గుర్తుపెట్టుకోండి. అబ్రహాము ఊరి పేరు ఏమి చెప్పాడు? మెసొపొతామియా. మెసొపొతామియా మెసొపొతామియా నాగరికత మన చదువుకున్న పిల్లలందరికీ తెలుసు. సింధు నాగరికత కంటే పూర్వమైన నాగరికత మెసొపొతామియా నాగరికత. పుట్టింది అక్కడే, భూమి నాగరికత పుట్టింది అక్కడే, మెసొపొతామియా నాగరికత. అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చాడు? మెసొపొతామియాలో ఉన్నప్పుడు అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఆయన ఎవరు పిలిచాడంట? ఉన్నప్పుడు మహిమ గల దేవుడు ఆయనకు ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనులను విడిచి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి, మళ్ళీ ఇక్కడ ఆ ఊరి పేరు మార్చాడు. ఏమన్నాడు? కల్దీయుల దేశము అన్నాడు. దాని పేరు, రెండో పేరు ఏంటి? కల్దీయులు అనే జాతి నివసించే దాన్ని బట్టి కల్దీయులు అన్నాడు. మెసొపొతామియా నదుల మధ్య ఉంది కనుక మెసొపొతామియా. ఒక్కొక్క దానికి బాబేలు గోపురాన్ని కట్టారు కనుక బాబిలోనియా అనే పేరు వచ్చింది. సరే, ఇవన్నీ ఆ పేర్లన్నీ మీరు తర్వాత ధ్యానం చేయండి. మనం ముందుకు వెళ్దాం. ఎప్పుడు పిలిచాడు? మెసొపొతామియా ఉండగా పిలిచాడు, కల్దీయుల దేశంలో ఉండగా పిలిచాడు. మళ్ళీ ఒక మాట నేను మీకు చూపిస్తాను, చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండము 12. నిన్ను ఆశీర్వదించి ఇప్పుడు ఏం చెప్పాడంటే అక్కడ పిలిచాడు అన్నాడే. ఆయనను పిలిచి ఆయనతో ఏం చెప్పాడు? ఇక్కడ 2వ వచనంలో నిన్ను 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 పర్సనల్ గా మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు గుంపులో మాట్లాడేవాడు కాదు. నీకు ఇష్టమైతే నీతో నీతోనే మాట్లాడతాడు, నీతోనే మాట్లాడతాడు. నీ సంగతులు చెప్తాడు, నీ కుటుంబాన్ని గురించి చెప్తాడు, నీ ఆరోగ్యం చెప్తాడు, నీ బతుకుని గురించి చెప్తాడు, నీ రక్షణను గురించి మాట్లాడతాడు. అబ్రహాముతో మీరు అనలేదు, దేవుడు మీరు అనలేదు. ఇక్కడ ఏమన్నాడు? నిన్ను. చూడండి, ఇక్కడ 2వ వచనం మళ్ళీ చదువుతున్నా. 12వ అధ్యాయం ఆదికాండం 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. దిస్ వాజ్ ద బ్లెస్సింగ్ గివెన్ బై గాడ్. దేవుని చేత ఇవ్వబడిన ఆశీర్వాదం. ఒక ప్రణాళిక ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. రాబోయే దాని కొరకైనా ఒక ప్రణాళిక దేవుడు అబ్రహాములో ఏర్పాటు చేస్తున్నాడు. నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీవు ఆశీర్వదించబడతావు. ఇప్పుడు ఇవన్నీ నీకు ఇస్తే నువ్వేం కావాలి? ఏం కావాలి? చూడండి, పని లేకుండా కూర్చోవాలా? సంఘంలో ఒక పెత్తనం ఇస్తే ఏం చేయాలా? మీరు చదువుకోండి. సంఘంలో ఒక పని ఎవరికైనా ఇచ్చారు అంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ అధ్యాయం చదువుకోండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మీరు సంఘ పెద్దలు పరిచారకులు చదువుకోవాలా. పరిచారకులు కానీ సంఘ పెద్దలు కానీ కూడికలు అన్నిటికీ ఉండాలా. భార్యలతో కూడా ఉండాలా, కుటుంబాలతో ఉండాలా. మీరు ఎందుకో తెలుసునా? నడిపించాలి అన్నాడు. మీకు అప్పగించిన పని చొప్పున సంఘాన్ని నడిపించాలి, సంఘానికి మేత పెట్టాలి, సంఘాన్ని పోషించాలి.
4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక మీరు మొత్తం చదువుకోండి. ఈ పని ఇవ్వబడిన వారి యొక్క నియమాలన్నీ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో చెప్పాడు. ఇక్కడ ఏమన్నాడు? నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జనముగా చేస్తాను, నీ సంతానమును వృద్ధి చేస్తానని చెప్పి ఎందుకు ఒకనెందుకు ఎంత ఆశీర్వదించాలి? ఎందుకంటే దాని క్రింద మరి ఒక మాట ఏమన్నాడంటే, నీవు ఆశీర్వాదముగా ఉండవు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించను. 3వ వచనం, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడను. దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ గాడ్. ఒకని ఏర్పరచుకుంటే దేవుని ఉద్దేశం ఏంటంటే, నీ యందు భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడాలి. మనం ఎవరికి బ్లెస్సింగ్ గా ఉన్నాం? నమ్మేవు. కనీసం మీ ఇంటి పక్కన వాళ్ళైనా నమ్ముతున్నారు నేను, అమ్మో ప్రభు నమ్ముకున్నారు, వాళ్ళంటే ఏమనుకున్నావు అని ఎప్పుడైనా మీ ఇంటి పక్కన వాళ్ళ సాక్ష్యం ఎప్పుడైనా మీ గురించి వచ్చిందా? సరే, మీ భక్తిని బట్టి దూషిస్తారులే, మీ ప్రవర్తనను బట్టి, మీ అనుసరణను బట్టి, మీ క్షమాపణను బట్టి, మీరు క్షమించడాన్ని బట్టి, మీరు ఓర్చుకోవడాన్ని బట్టి ఎప్పుడైనా మీకు మీ కుటుంబం దగ్గర సాక్ష్యం ఉందా? అబ్రహాము సాక్ష్యము కలిగిన వాడు కదా. అబ్రహాము సాక్ష్యం కలిగిన వాడు. మాట అంటే మాటే. వెనుదిరిగేవాడు, నష్టం వచ్చినా వెనుదిరిగేవాడు. ఇప్పుడు ఏమన్నాడు? భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఇక ఈ మాట బతుకోండి, మనసులో పెట్టుకోండి. నీ యందు ఆశీర్వదించబడు. ఎవరు వాళ్ళు? మనమే. ఈరోజు కూర్చొని వింటున్నామే, నీ యందు ఆశీర్వదించబడునని కొంతమందిని, ఒక గ్రూప్ని ఆయన ముందు పెట్టాడే. చెప్పుకుంటూ వెళ్ళు, నీ ప్రవర్తన చూపిస్తూ వెళ్ళు. అనుసరించే వాళ్ళు అనుసరిస్తారు, వెంబడించే వాళ్ళు వెంబడిస్తారు. వాళ్ళల్లో ఎవరో కావాలో నేను ఏర్పాటు చేసుకుంటాను. ఆ మనసు తిరిగిన వాళ్ళని నేను ఏర్పాటు చేసుకుంటాను. ఏర్పాటు చేసిన ఉన్న వాళ్ళని సంఘంలో ఉంచుతాను. వాడు నేర్చుకుంటూ ఉంటారు. నా కుమారుడు వచ్చినప్పుడు నా కుమారునితో నా దగ్గరికి చేర్చబడతారు. ఇది ప్రణాళిక, ద ఎంటైర్ ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళిక, కంప్లీట్ ప్లాన్ ఆఫ్ గాడ్. ఈ రోజున ఈ ప్రణాళికలో మనం ఉన్నాం, ఈ ప్రాసెస్ లో మనం ఉన్నాం. మనం ఎక్కడున్నాం? అబ్రహాము లేడే. ఈ రోజు వచ్చి నన్ను ఆ రోజు ఎక్కడి నుంచి పిలిచాడు తెలుసా మీకు అని చెప్పడానికి అబ్రహాము లేడే. కానీ అబ్రహాము ఇలా అన్నాడు అని చెప్పడానికి ఉన్నారు. అబ్రహాముకి ఇలా చేశాడు అని చెప్పడానికి మన గ్రంథస్థమైన వాక్యం ఉంది. ఈ ప్రమాణ వాక్యము, దీని ఏమన్నాడు? ప్రమాణ వాక్యం, స్టాండర్డైజ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఇది ప్రమాణ వాక్యము, ఈ జీవవాక్యము, ఆ వెలుగైన వాక్యము, ఈ నక్షత్రము వలె ఉండే వాక్యము మన కళ్ళ ముందు ప్రదర్శించబడుతుంది. యుగాంతమందు బుద్ధి కలుగుటకై ఈ మాటలు మన కొరకై వ్రాయబడెను. విన్నావా? నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆలోచన చేద్దాం. ఒకరిని పిలిచాను, ఒకరిని ఏర్పరచుకొనెను. నువ్వు పిలువబడ్డావు, అబ్రహాము ద్వారానే పిలువబడ్డావు. నేను మళ్ళీ అదే చెప్తున్నా. 3వ అధ్యాయం 15వ వచనం గలతీ పత్రిక. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా మనకు లభించున్నట్లు. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం తిప్పండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం తిప్పండి. మన గురించి వద్దాం, 2-3 సంగతులు చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి 3వ వచనం. తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని. చివరి మాట అందరూ కలిసి చూద్దాం. ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకొని.
ఆయన చేత ఏర్పరచుకొనబడిన వాడు ధన్యుడు. అపొస్తలుడైన పౌలు ఏమన్నాడు? మనలను ఆయన ద్వారా, ఆ యేసుక్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను, మనలను ఏర్పరచుకొనెను. నీయందు సమస్త అన్యజనులు ఆశీర్వదించబడతారు. అబ్రహాము కన్నాడు. అబ్రహాము ఈ ఆశీర్వాద ఆ స్థానాన్ని ఎవరికి ఇచ్చాడు? యేసయ్యకి ఇచ్చాడు. ఇప్పుడు ఏమన్నాడు? మనం యేసయ్యలో ఏర్పరచబడాలి, ఆయనలో ఏర్పరచబడాలి. ఎందుకు ఇక్కడ 4 సంగతులు చెప్పాడు. ఎఫెసీ పత్రిక మనం చదివామే ఈ 2 వచనాల్లో. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే నంబర్ వన్ మనము ఆయన కుమారుడుగా స్వీకరించబడుటకు. 4 సంగతులు ఇక్కడ ఉన్నాయి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనం ఎందుకు ఏర్పరచబడ్డాం? ఆయన కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆ తండ్రి అయిన దేవుని కుమారుడు ఎవరు? వాస్తవానికి చెప్పండి, ఎవరు? తండ్రి అయిన దేవుని కుమారుడు ఎవరు? యేసుక్రీస్తే కదా. ఇంకెంతమంది ఆయన ఉన్నారా? ఒక్కడే కొడుక? చాలా మంది? ఏకైక కుమారుడే కదా, ఏకైక కుమారుడు కదా. ఆ ఏకైక కుమారుడు దేవుడా మనుషుడా? దేవుడే కదా. ఇప్పుడు దేవుని కుమారుడు దేవుడు. ఇప్పుడు ఆ దేవుడు మనల్ని కుమారులుగా స్వీకరిస్తాడన్నాడు కదా. అంటే ఆయన సింహాసనం మీద మనల్ని కూర్చోబెడతాను అన్నాడు. మనలో ఏంటి అర్హత? మనలో ఏంటి యోగ్యత? ఆయన విజయుడు, ఆయన పాపము లేనివాడు. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో వచ్చాక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలం పెట్టే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని ఇట్టి గుణలక్షణాలు కలిగిన దేవునితో సమానమైన సహోదరుడుగా నన్ను ఏర్పరచుకుంటున్నాడు. మంచోడమని కాదు, తప్పులు లేనివాడమని కాదు, అబ్రహాము మంచోడని కాదు. విగ్రహ పూజలో ఉన్నప్పుడే అబ్రహాముని పిలిచాడు. నేను మంచివాళ్ళమని కాదు, మనకు నీతి వలన చేసిన క్రియ మూలముగా కాక విశ్వాస సంబంధమైన క్రియల మూలముగా దేవుడు మనను ఆయన కుమారులుగా స్వీకరించడానికి ఇష్టపడ్డాడు. ఒకటే ఏర్పరచుకున్న కారణం ఏంటంటే కుమారులుగా స్వీకరించుట. కుమారులుగా ఎందుకు స్వీకరించాలి? కుమారుడు ఏమవుతాడు తర్వాత? తండ్రి ఆస్తికి వారసుడు. తండ్రికి ఉన్నదంతా ఎవరిది? అలాగైతే పరలోక భాగ్యము మన కొరకై ఇవ్వడానికి వెలుగు తీయక మనలను ఆయన కుమారుడుగా పిలిచిన దేవుడు, మనలందరినీ ఏర్పాటు చేసుకున్న దేవుడు ఎంత శ్రేష్టమైన వాడు. అవన్నీ మనవే, ఆయనకున్నవన్నీ మనవే, ఆయన మహిమ మనదే, ఆయన దేవదూతల పరిచర్య మనదే. దేవదూతలు మీకు పరిచర్య చేస్తారు అన్నాడు కదా. దేవుడు పనికిరాని చోట్ల నుండి, ఆ పాడుబడిన స్థలాల్లో నుండి పిలువబడిన నీవు నేను దేవదూతల చేత పరిచర్య చేయబడుతున్నాం. ఎందుకో తెలిసినా పిలిచిన ఆయన్ని బట్టి, మనలో ఉన్న గొప్పదాన్ని బట్టి కాదే. పిలిచినవాడు గొప్పవాడు, నన్ను పిలిచినవాడు గొప్పవాడు. అందుకే ఇక్కడ ఎఫెసీ పత్రికలో ఏమన్నాడు? ఆయన కుమారుడుగా స్వీకరించుటకై ఎప్పుడు నిర్ణయం చేసుకున్నాడు? ఎప్పుడు చేసుకున్నాడు? అదే వచనంలో 6వ వచనం చివరి భాగంలో, జగత్తు పునాది వేయబడక మునుపే. ప్రియులారా, ఆయన కుమారుడుగా స్వీకరించబడాలంటే ఈ 6వ వచనంలో మధ్యలో ఉన్నది, మనము పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని. 4 మాటలు మీకు చెప్పే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 2 నుంచి 6 వరకు కలిసి ఉంటాయి. ఆ కలిసి ఉన్న దాంట్లో 4 మాటలు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో చెప్పాడు. నంబర్ 1 కుమారులుగా స్వీకరించడానికి అన్నాడు. నంబర్ 2 జగత్తు పునాది వేయబడక మునిపే ఈ ఏర్పాటు నేను చేశాను అన్నాడు. ఈ 2 మ్యాచ్ అవ్వాలంటే మధ్యలో నిర్దోషులమును పరిశుద్ధులమనై ఉండాలి. మనం నిర్దోషులం ఎలా అవుతాము? స్త్రీకి పుట్టినవాడు ఎలా పాపము లేనివాడు అవుతాడు? స్త్రీకి పుట్టినవాడు ఎలా పాపం నుండి తప్పించుకొని బయటకు రాగలుగుతాడు? ఈరోజు మనమందరము ఒక స్త్రీ ద్వారా భూలోకానికి వచ్చిన వాడు కదా, కానీ ఆయన స్త్రీకి పుట్టినవాడు కాదు. మానవుల ద్వారా భూలోకానికి వచ్చినవాడు కాదు. మహిమగల దేవుడు అనేకులలో ఆయన జ్యేష్ఠుడగునట్లుగా అన్నాడు. ఏమన్నాడు? అనేక సహోదరులలో
ఆయన జ్యేష్ఠుడు అన్నట్లుగా. జ్యేష్ఠుడు అంటే అర్థం ఏంటి? కుటుంబంలో 6 మంది పిల్లలు ఉంటే ఒకటో వాడు జ్యేష్ఠుడు. దావీదు సంతానం లేదా? ఎస్ఐకి వాళ్ళ గుర్తుపెట్టుకోండి, ఎస్ఐ అనే పదాలు 2 రకాలుగా ఉంటాయి. ఎస్ఐ ఉంటుంది, ఎస్ఐ ఉంటుంది. ఎస్ఐ గ్రంథం ఎస్ఐ. దావీదు తండ్రి ఎస్ఐని ఇంగ్లీష్ లో జెస్సీ అంటారు, ఐజాయా కాదు. ఎస్ఐ దావీదు తండ్రి పేరు ఇంగ్లీష్ లో మీరు జెస్సీ అంటారు. జెస్సీ అంటే ఎస్ఐ అని అర్థం. జెస్సీ అంటే ఎస్ఐ అని అర్థం. మంచిది. ఏమన్నాడు? మనలో కుమారులుగా స్వీకరించడానికి. ఎందుకంటే మనందరికీ జ్యేష్ఠుడు ఒకడు ఉన్నాడు. అందరిలో జ్యేష్ఠుడున్నట్లుగా తన కుమారుడైన యేసుక్రీస్తుని అందరికంటే ముందుగా నిలబెట్టాడు. మిగిలిన కుమారులారా వెంబడించండి, అన్నను వెంబడించండి, ఆయన ప్రవర్తన వెంబడించండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. నేను ముగిస్తాను. మనమందరం ఏర్పరచబడిన వంశం. పేతురు చాలా స్పష్టంగా అయితే అన్నాడు కదా, ఏమన్నాడు? చీకటిలో నుండి ఒక పేతురు రాసిన మొదటి పత్రిక 1:18 అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తమై మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమునై ఉంటారు కాదు, మీరు రాజు ఏర్పరచబడిన వంశం. ఒక వ్యక్తి కాదు, వ్యక్తుల సముదాయాన్ని ఒక వంశంగా మార్చాడు. దేవుని కొరకైన శక్తైన జనాంగముగా మనల్ని మార్చాడు. పరిశుద్ధ జనాంగముగా మనల్ని మార్చాడు. ఇదంతా మనం చేసిన క్రియల మూలముగా కాక ఆయన రక్తమందరి విశ్వాసము ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయనతో సమరూపము గలవారిగా మనల్ని మారుస్తున్నాడు. 2-3 సంగతులు మీకు చెప్పి ముగిస్తాను. ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, అబ్రహామును మొదట ఏర్పరచుకొని మీరు ఆయన వెంబడి ఆయన విశ్వాసంతో మీరు పోలిక చేసుకొని అట్లా నడవండి అన్నాడు. ఆయన ద్వారా యేసుక్రీస్తును బహిర్గతం చేశాడు. యేసుక్రీస్తు వైపు చూచి మీరు విశ్వాసమును కట్టయు దాన్ని కొనసాగించేవాడైనా క్రీస్తు వైపు మీరు చూసి నడవండి అన్నాడు. ఆయన వైపు చూస్తూ నడుస్తున్నాం. మనం ఇది నమ్మడానికి, ఆయన వచ్చి తీసుకొని వెళ్ళడానికి మధ్య టైం ఉంది. జాగ్రత్తగా వినండి. 5 నిమిషాలు కేర్ఫుల్గా వినండి, చాలా కేర్ఫుల్గా వినండి. ఇదంతా ఇప్పుడు పాస్ట్ టెన్స్ అయిపోయింది. ఫ్యూచర్ టెన్స్ ఏమో తెలియదు మనకి. అదేంటో మనకి ఇంకా తెలియదు. ఎందుకంటే రహస్యములు యెహోవావి. సంగతి మరుగుపరచుట రాజునకు కీర్తి అన్నాడు సామెతల గ్రంథంలో. సంగతి మరుగుపరచుట రాజునకు కీర్తి. మంచిది. ఇక్కడ నేనేం చెప్తున్నాను? బిట్వీన్ ద పీరియడ్. ఏమిటి పీరియడ్? ఏంటి? పిలువబడి సంఘంలో ఉన్నాం. సంఘములో ఎలా జనులేలాగా ప్రవర్తింపవలెనో ఇదొక ప్రవర్తన నియమావళి. విస్మరించవద్దు ప్రియుడా. ఎట్లంటే అట్లుండి బ్రదరన్ సంఘంలోకి వచ్చి రొట్టె విరిచాను అంటే పరలోకానికి వెళ్ళావు. రొట్టె విరిచిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళవు. గుర్తుపెట్టుకో. నీ ప్రవర్తన ఒక నియమావళి ఉంది, గోడలు ఉన్నాయి. నీ ఆవరణ, నీ ప్రెమిసిస్ లో, నీ అదుపులో, నీ ఆజ్ఞలో, నీ ఇష్టము చొప్పున నేను జీవించాలి. నా జీవితాన్ని చూపించాలి. మన జీవితాన్ని దేవుని దగ్గర చూపించాలి. నేను త్వరగా 2 మాటలు చెప్పి మీకు ముగిస్తా. 5 నిమిషాలన్నా 5 నిమిషాలు ఖచ్చితంగా ముగిస్తా. గమనించండి ఏం చేయాలి మనం. చూడండి, ఒక మాట చూపిస్తాను. చూడండి, కొలసి పత్రిక తిప్పండి. అక్కడే కొలసి పత్రికలోనే మీకు ఒక 7 రిఫరెన్స్లు చూపించి నేను ముగిస్తా. కొలసి పత్రికలోనే ఇప్పుడు మనం ఏమి చేయాలి? పిలువబడ్డావా? ఏర్పరచబడ్డావా? ఇప్పుడు మనం ఏమి చేయాలి? 1:13 దేవుడు మనల్ని ఏం చేశాడు, ఏమేమి వాగ్దానం చేశాడో చూడండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఇక్కడ ఏమన్నాడు? అంధకార సంబంధమైన అధికారం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, దేవుని అధికారము,
అంధకార సంబంధమైన అధికారం. రెండు అధికారం. దేర్ ఆర్ టూ పవర్స్. పవర్ సెంటర్స్ రెండు ఉన్నాయి. పవర్ సెంటర్స్ రెండు ఉన్నాయి. ఏదో మంచి చేయాలనుకుంటాం, ఇష్టమే. మంచి చేయడం ఇష్టమే. చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత శరీరం ఏమంటుందంటే ఇప్పుడు కాదులే, మళ్ళీ చూద్దాంలే అంటుంది. మళ్ళీ చూద్దాంలే అంటుంది. ఎవరికి లోబడతాం? ఏ అధికారానికి లోబడతాం? రెండు సంగతులు ఉన్నాయి. మీరేమన్నాడు? మీరు లోపలికి వస్తే అంధకార సంబంధమైన అధికారము నుండి ఏం చేయాలి? ఆయన విడుదల చేశాడు. ఎవరు విడుదల చేశాడు? ఎవరిని విడుదల చేశాడు? నమ్మిన వారిని విడుదల చేస్తానని వాగ్దానం ఇది కదా, వాగ్దానం ఇది. ఇప్పుడు మళ్ళీ ఆ మాట వింటున్నామే, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ మాటలే వింటున్నాం. ఒక ఆయన అన్నాడు, చాలా మా అక్కడ గుంచిరెడ్డిపల్లి అని ఒక ఊరు ఉంది అనంతపురం జిల్లాలో. ప్రభు నమ్ముకుని భలే ఆరాధన చేసేవాడే. ఆయనకి ఏదో పొలం సరిగ్గా పండకపోతే ఒక 2 సంవత్సరాలు ప్రార్థన చేశారు. మేము కూడా చేసాం. పొలం మళ్ళీ పండ్ల. నేనేమన్నా అంటే, సహోదరుడా, తగిన సమయమున మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండుడి అని ఉంది. ప్రార్థన చేయటం మన ఇష్టం, తగిన సమయంలో మనకు కావాల్సింది ఇవ్వడం ఆయన ఇష్టం. మనం ప్రార్థన చేస్తే రేపే కావాలంటాం, ఈ క్షణంలోనే కావాలి, వెంటనే తగ్గును కాక అంటే కాదు, కుదరదు. అయ్యా తగ్గడం నీకు ఇష్టమైతే తగ్గించయ్యా అన్నంతే, నాకు ఎవడో నీకు ఇష్టమైతే ఇవ్వయ్యా అన్నంతే. ఆయన ఇష్టం లేకుండా ఇది జరుగును గాక అంటే జరగదు అంతే. మనమే దేవుడిని ఆజ్ఞాపించకూడదు కదా. తగిన సమయమున మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండుడి అని చెప్పాను. 2 సంవత్సరాలు మండల దేవుడిని వదిలేశాడు. దాదాపు 26 గుడులు తిరిగాడు. 26 గుడులు తిరిగాడు. ఒకరోజు ఎదురొస్తే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నాయి దారాలు, ఇక్కడ దాకా. మరి ఏదైనా ఎన్ని దారాలు కట్టుకున్నాయి? ఇది అక్కడది, ఇది ఇక్కడది, ఇది ఇక్కడది, ఇది ఇక్కడది. దీంట్లో ఏదైనా ఒక దారం అయినా మీకు ఏదైనా చేసిందంటే, ఇన్ని దారాలు కట్టాక పొలం పడలేదు సార్ అన్నాడు. ఇన్ని దారాలు కట్టినా పొలం పడలేదు. మరి దేవుడిని అడిగితే ఏదో ఒక రోజు ఇస్తారంటే మొత్తం తీసేసి మళ్ళీ గుడికి వచ్చాడు, మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చాడు. ఈరోజు మనస్సు ఎట్లా ఉంటుందంటే, మనిషి విశ్వాసులమే, బుద్ధి చంచలం, బుద్ధి చంచలం, ఎట్లెట్టో పోతాం, ఏదేదో చేయాలనుకుంటాం. దేవుడికి ఇది ప్రీతికరమైన సేవ అనుకుంటారట. దేవుడు చెప్పండి చేసిన వాడు చాలా మంది ఏమనుకుంటారంట, ఇది ప్రీతికరమైన సేవ అనుకుంటారట. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడు కొలస్సే పత్రికలో, అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేశాడు. నువ్వు చేయబడ్డావో లేదో, విడుదల పొంది నువ్వు నిలకడగా ఉన్నావో లేదో చూసుకోవాలి. అక్కడ ఇంకొక మాట చూడు, 14 వచనం చూడండి. అక్కడే ఏం చేశాడు? ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. ఆ కుమారుని యందు మనకేం కలిగింది? విమోచన, పాప క్షమాపణ కలిగింది. వారికి పూర్వ పాపములకు క్షమాపణ కలిగిన సంగతి వారు స్వభావ సిద్ధముగా మర్చిపోతారంట. స్వభావ సిద్ధంగా పూర్వ పాపములకు క్షమాపణ పొందిన సంగతి వారు ఏం చేస్తారు? మర్చిపోతారంట. మర్చిపోయి ఏం చేస్తారంటే, ఆ పాపము, ఆ శాపము, ఇక యేసుక్రీస్తులో మన పాపములన్నీ కొట్టివేయబడిన తర్వాత వాష్లో తెల్ల కాగితే ఉండాల. కొంతమంది అంటారు కదా, అప్పుడప్పుడు ఏదైనా సాక్ష్యం బట్టి, ఆ రోజుల్లో ఉండేది నా సంగతి, ఆ రోజుల్లో ఎట్ట తిరిగేవాడిని నేనంటే, అసలు నేను వస్తుంటే తలుపులు వేసుకునేవాడు కదా, తలుపులు వేసుకునేవాడు. ఆ నేనంటే ఏమనుకున్నావు? ఉదయం మొదలు పెడితే రాత్రి అయ్యేదాకా 6 సినిమాలు చూసేవాడు కదా, ఇది కదా. చూస్తే చూడు, బెంగ దాని మీద పెట్టుకుంటే భక్తం ఏడుంచితే ఎట్లయింది మనకి? ఈ రోజున చేయలేకపోతున్నామే. బుద్ధి తక్కువై సంఘానికి వచ్చాను, బుద్ధి తక్కువై బాప్తిసం తీసుకున్నా, అవన్నీ చేయలేకపోతున్నామే, ఈ ఆనందంతో కోల్పోయామే. పూర్వపు పోకిరి చేష్టలు, ఇష్టానుసారమైన జీవితం విడిచి వచ్చిన తర్వాత వారు ఏం చేస్తున్నారు? స్వభావ సిద్ధంగా మర్చిపోయి మళ్ళీ ఏం చేస్తున్నారు కనుకనే దేవుడు చెప్పాడు. కోరికే చెప్తాడా? చేస్తున్నాం కనుకనే, అందరం చేస్తున్నాం కనుకనే దేవుడు ఈ సంగతులు చెప్పాడు. మంచిది. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. అక్కడే 12వ వచనం ఏమన్నాడు? ఇక్కడ చాలా పెద్ద వచనం.
ఏమన్నాడు? ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానము దేవుని విషయమైన గ్రహించిన వారే సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయన తగినట్లుగా నడుచుకొనవలెను అన్నాడు. ఆయనకు తగినట్లుగా మనము నడుచుకోవాలి. ఇక్కడ ఏమన్నాడంటే తేజోవాసుల పరిశుద్ధుల సహవాస స్వాస్థ్యములో పాలివార మగుటకు పాత్రులముగా ఉండాలి. ఒకరోజు తేజోవాసుల సహవాసంలోకి వెళ్తాం. నేను ముగిస్తున్న ఒక మాట. పిలిచిన అబ్రహాము సంపూర్ణంగా పని ముగించి వెళ్ళిపోయాడు. పిలువబడిన యాకోబు సంపూర్ణంగా ముగించి వెళ్ళిపోయాడు. పిలువబడిన యాకోబులు సంపూర్ణంగా ముగించి వెళ్ళిపోయారు. మన పితరులు మనకు మాదిరి అయిన వారు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా జీవించి వెళ్ళిపోయారు. ఈరోజు నీవు నేను కొన్ని సంగతులు మనకు తెలుసు, ఇంకా కొన్ని సంగతులు మనకు తెలియదు. అదేంటో మనకు తెలియదు. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు, సంఘ ప్రతిరూపము నూతన యెరూషలేము, సంఘ ప్రతిరూపము నూతన యెరూషలేము. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, నీతో నా నివాసము నిత్యము ఆనందమే, నీతో నా నివాసము నిత్యము ఆనందమే. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. చేద్దామో లేదో, ఆ రోజు ఎప్పుడు వస్తుందో, అక్కడేముంటాయో మనకు కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. అక్కడ ఎవరుంటారో మనకు తెలియదు, అక్కడ ఏం తింటామో మనకు తెలియదు. అక్కడ మన పని ఆయన స్తుతించుతా అని చెప్పాడు. ఎవరెవరు ఉంటారో మనకు తెలియదు. ఆదామును గుర్తుపడతాం, అబ్రహామును గుర్తుపడతాం, దావీదును గుర్తుపడతాం, పౌలును గుర్తుపడతాం. వారి సహవాసంలో, వారి సహచర్యలో ఉండబోతున్నాం. వ్యర్థం చేసుకుంటావా? నేను పిలిచిన దేవుడు, సంఘములో ఉంచిన దేవుడు, నీ కొరకై మరి అప్పగించిన దేవుడు, బలహీనుడైన ఆయన తృణీకరిస్తావా? ఆ స్థలంలో చేద్దాం, ఆలోచన చేద్దాం. దేవునికి ఇష్టలుగా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, మహోన్నతుడా, మా రక్షకుడా, పరిశుద్ధమైన ఘనమైన మీ నామమును బట్టి స్తోత్రాలు. మీరు మమ్మల్ని పిలిచిన పిలుపునకు తగినట్లుగా ఉండాలన్నారు. తగినట్లుగా మేము దేనికి తగినట్లుగా ఉన్నాం? దూరమైపోతున్నాం మేము. అయ్యా, వాక్యం చేత బలపరచండి, క్రమపరచండి. ముందున్నవారు మాదిరి అబ్రహాము నిలకడ మాకు దయచేయండి. అబ్రహాము విశ్వాసం మాకు దయచేయండి. 60 సంవత్సరాలు కుమారుని ఇవ్వకపోయినా ఇస్తావు అని నమ్మాడంటే ఇదెంత గొప్ప భాగ్యం. మీ కుమారుడైన మా ప్రభువైన యేసుక్రీస్తును పంపుతాను అన్నావే. ఈ అబ్రహాముకున్న విశ్వాసం మాకు కూడా అయ్యా నిరీక్షణ
లోకం పుట్టినది మొదలుకొని అలాగే ఉన్నది, పితరులు చెప్పినవా ఆ మాటలన్నీ అలాగే ఉన్నాయి అని బలహీనపరచువాడు ఉన్నాడు. అంధకార సంబంధమైన అధికారానికి లోబడుతున్నాడు. స్థిరంగా బలంగా మీ రాజ్యం కొరకైన అపేక్ష కలిగి మీ వైపు చూస్తూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని, స్థానిక సంఘాన్ని బలపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలోనే అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.